పిఠాపురం పట్టణం చదువు మనిషి జీవితాన్ని మారుస్తుందని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సగర ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో సగరులు అభివృద్ధి కోసం సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సగర ఉద్యోగ సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ తంగళ్ల రాంబాబు, అధ్యక్షులు గారపాటి వెంకటరమణ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నాటి అప్పలస్వామి, రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సగర జాతి ఆర్థికంగా, విద్యార్థపరంగా వెనకబడి ఉందని, దాని కారణంగా మా జాతి పిల్లలను విద్యలో అభివృద్ధి చెయ్యాలని ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యంత మార్కులతో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులను సగర సంక్షేమ సేవ సంఘం సత్కరించి అభినందించారు. ఉద్యోగాలు రావాలంటే కష్టపడి చదవాలని సూచించారు. సగర జాతికి ప్రభుత్వం ద్వారా సహాయం అందించిన అది అందరి వరకు రావడం లేదని, సగర సంక్షేమం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి భవిష్యత్తులో మా జాతి పిల్లలను ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఉద్దేశంతో ఇటువంటి సగరులు అభివృద్ధి కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఉద్దేశంతో సగర కమ్యూనిటీలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఏర్పడి విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల ద్వారా అభివృద్ధి అనే ఎజెండాతో గత 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర ఉద్యోగుల సంక్షేమ సంఘం వారు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరినీ సత్కరిస్తూ వాళ్ళకి ఆర్థికంగా చిన్న చిన్న సహకారాలు అందిస్తూ వారిని ముందుకు నడిపించడంలో సహకారాలు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పిఠాపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగ సంఘస్థులు 10th అలాగే ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ కూడా వాళ్ళు సన్మానించాలి. అలాగే భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థానాలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగ సంఘస్థులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరూ కూడా నా శుభాభినందనలు. ఈరోజు సగర సంఘంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ వారి యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘస్థులు అవ్వచ్చు, లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అవ్వచ్చు, వాళ్ళు ఉమ్మడిగా వాళ్ళని యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పటికీ మా యొక్క సగర సంఘంలో మా విద్యార్థులు అలాగే మా సగర సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప ఉన్నతమైన స్థానాల్లో ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ఉద్యోగ సంఘస్థులు సుమారుగా 2016 నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏర్పడుతున్నటువంటి సంఘం ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ ఈ సంఘాన్ని ఇంతవరకు ముందుకు నడిపించినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులకి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం సూర్యరాయ గ్రంథాలయంలో గత నెల క్రితం 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సగర విద్యార్థులందరినీ అభినందించడం కోసం గత 10-15 సంవత్సరాల పాటు నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సగర ఉద్యోగులందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడి
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ, అలాగే సంఘంలో ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళందరికీ కార్పొరేట్ అందిస్తూ విద్యార్థులకి ట్యూషన్స్ అని, ప్రైవేట్ క్లాసెస్ అని, కోచింగ్ సెంటర్లని ఇలాంటి ఈ సంఘం గత 15 సంవత్సరాల నుంచి నడిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే గారు విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి వివిధ మార్పుల వల్ల విద్యార్థులందరూ స్కూల్ మంచిగా చదువుకొని మార్కులు గట్రా బాగా రావడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు సంఘం అభినందిస్తుంది. విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే సగర సంఘం సగరులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా, రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నారు. కావున మన ప్రభుత్వం మా సగర కుటుంబాన్ని, మా సగర విద్యార్థులని ఆర్థికంగా, అలాగే వివిధ రకాల స్కాలర్షిప్ల ద్వారా వీళ్ళకి ప్రోత్సాహాలు ఎక్కువ అందించాలని కోరుకుంటున్నాం.